మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నెల్లూరు విఆర్సీ సెంటర్లో వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో జరిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరై సంతకాల సేకరణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న కూటమి ప్రభుత్వం వ్యతిరేకాన్ని పక్కన పెట్టి ఎకరా 100 రూపాయలకు అమ్ముకునే ప్రయత్నాలు చేస్తున్నారని, దీనిని అడ్డుకునేందుకు వైసీపీ ప్రజా ఉద్యమం చేపట్టిందని, ప్రజలు కూడా సంతకాల సేకరణకు మద్దతివ్వటం సంతోషంగా ఉందన్నారు. आजा सर को तुम्हें मैं पहले जय जगन जय जगन మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అన్నా కొంచెం సైడ్ రన్నా అన్న సైడ్ రన్నా చూడండి సార్ సార్ అన్నా కొంచెం పక్కరా అన్నా కొంచెం పక్కరా നമ്മുടെ സൈഡ് വെച്ചേ നമസ്തേ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం అనేది ఈరోజు అందరూ కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా దీని మీద అభ్యంతరాలు చెప్తా ఉన్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఏమాత్రం మొహమాటం లేకుండా ఏమాత్రం ప్రజాభిప్రాయాన్ని తీసుకోకుండా ఏకపక్షంగా వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల చేతిలో సుమారుగా ఎకరం 100 రూపాయల చొప్పున
వారందరికీ కూడా ఆ మెడికల్ కాలేజీని కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని మీద వైఎస్ఆర్సీపీ ఎన్నో రకాలుగా పోరాటాలు చేస్తూ ఉంది, ఎన్నో రకాలుగా దీన్ని అడ్డుకునే దానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అయినా కూడా ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం వాళ్ళు వేస్తున్నటువంటి ఏదైతే అమ్మాలనుకుంటున్నారో ఆ పరంగానే వాళ్ళు ముందుకెళ్ళడం కూడా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరినీ కూడా దీన్ని ఇన్వాల్వ్ చేయాలా, దీని ఒక ప్రజా ఉద్యమంగా మనం తీసుకెళ్లాలన్న ఆలోచనతో 1 కోటి మందితో సంతకాలు చేయించి ఆ కాపీలన్నింటినీ కూడా గవర్నర్ గారికి అందించాలా అన్న ఆలోచనతో ఆయన మా అందరికీ కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఒక్కొక్క నియోజకవర్గానికి 60,000 మంది సంతకాలు పెట్టించాలా అనే లక్ష్యంతో వెళ్ళాం. అయితే ప్రతి డివిజన్లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. డివిజన్సే కాకుండా ప్రధానమైనటువంటి కూడళ్ళు విఆర్సీ కానీ, అలానే గాంధీ బొమ్మ కానీ, ఆత్మకూరు బస్ స్టాండ్ ఇలాంటి సెంటర్స్లో కూడా మనం ఏర్పాటు చేసి అందరికీ కూడా ఒక అవగాహన కలిగించాలా, వారందరి దగ్గర కూడా సంతకాలు తీసుకోవడం జరగాలన్న ఆలోచనతో ఈరోజు యువజన విభాగం ఆధ్వర్యంలో నెల్లూరు నగర యువజన విభాగానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు యజ్దాని ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కానీ అలానే అందరూ కూడా ఒక అవగాహన కల్పించి వారందరికీ కూడా సంతకాల సేకరణ తీసుకోవాలన్న ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం కూడా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ కూడా ఈరోజు అందరికీ అర్థమైంది, మెడికల్ కాలేజెస్ అనగానే అది చాలా తప్పు కదయ్యా, పేదలు కడుపు కొట్టడం కరెక్ట్ కాదు కదా అనే అభిప్రాయం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అన్ని రంగాలలో కూడా మనం మోసపోయినాం, మళ్ళీ దీంట్లో కూడా మోసపోతూ ఉన్నాం. ఈ మాట చెప్పగానే ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెడతా ఉన్నారు. ఈ కార్యక్రమం రాబోయే 20 రోజుల పాటు కొనసాగుతుందని కూడా ఈ రూపంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ నెల్లూరు నగర యువజన విభాగ అధ్యక్షుడిని 2019-24 మధ్యలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పేద పిల్లలకు డాక్టర్లు అయ్యే అవకాశం కల్పించే విధంగా, మరి అదేవిధంగా పేదలకు ఈ మెడికల్ అనేది అందుబాటులో సులువుగా ఉండే విధంగా ఏర్పాటు చేసి 17 మెడికల్ కాలేజీలు గతంలో ఎప్పుడు లేని విధంగా 2019-24 మధ్యలో తీసుకురావడం అయితే జరిగింది. దాన్ని కూటమి ప్రభుత్వం వాళ్ళ సొంత లాభాల కోసం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఎమ్మెల్యేలకు, మంత్రులకు కట్టబెట్టే విధంగా అవినీతికి పాల్పడుతూ ₹1 ఎకరా భూమిగా అందించి పేద ప్రజల పొట్టగొట్టడం ఇది చాలా అన్యాయం. దానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, మా చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు విఆర్సీ సెంటర్లో 1 కోటి సంతకాల సేకరణ అనేది కార్యక్రమం పెట్టాం. దీనికి ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఈ యొక్క ఏదైతే 1 కోటి సంతకాల సేకరణ ఏదైతే ఉందో ఇది పెద్ద ఎత్తున ఉద్యమంగా చేస్తాము. మరి అదేవిధంగా ఆ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో కానివ్వము. నిత్య కృషివలుడు, పేదల పాలిట పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజకీయాల్లో మకుటం లేని మహారాజు, మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆదాల ప్రభాకర్ రెడ్డి అంటేనే ఓ బ్రాండ్. ఆదాల శత్రువుకైనా చిరునవ్వుతో సమాధానం చెప్పగలిగిన నిరంతర కృషివలుడు ఆయన. మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ ఆదాలకు ఆ దేవదేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆశిస్తూ ఇట్లు నెల్లూరు జిల్లా ఆదాల ప్రభాకర్ రెడ్డి అభిమానులు.